హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమ వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు చాలా యూస్ఫుల్ వీడియో అండి. అంటే మనకి ఎక్కువగా అవసరం ఉండే కిచెన్ ఐటమ్స్ అయితే తెప్పించాను. చాలా వెరైటీస్ అయితే తెప్పించానండి. అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి, అలానే రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా అయితే ఉన్నాయండి. సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాటి లింక్స్ అయితే ఇచ్చానండి. సో ఫస్ట్ లింక్ వచ్చేసి సింగిల్ లింక్ అండి. ఆ లింక్ ఒకటి మీరు క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు చూపించబోయే ప్రోడక్ట్స్ అన్నిటివి కూడా ఫొటోస్ ఉంటాయి, ప్రైస్ ఉంటాయండి. అందులో మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని జస్ట్ క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ సపరేట్ ప్రోడక్ట్ లింక్స్ కూడా ఇచ్చాను, ఆ లింక్స్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను. చూసే ముందు ఇప్పుడు నేను కట్టుకున్న ఈ శారీ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ శారీ అండి. చాలా బాగుంటుంది క్వాలిటీ అంతా కూడా. సో మంచి పింక్ కలర్ పైన ఇలా డిజైన్ వస్తుంది, ఫాయిల్ ప్రింట్ బార్డర్ అయితే వస్తుందండి. సో ఈ శారీకి సంబంధించిన వీడియో వచ్చేసి నా సెకండ్ ఛానల్ సుమా కలెక్షన్స్ ఉంది కదా, సో అందులో అయితే పబ్లిష్ చేశారండి. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే డైరెక్ట్గా నా దగ్గర నుండి పర్చేస్ చేసుకోవచ్చు. ఈ శారీకి సంబంధించిన వీడియో వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి మీరు. అలానే నా సెకండ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నేను వేసుకున్న ఈ బీడ్స్ సెట్ ఉంది కదా, ఇది కూడా నేను మీషో నుండి పర్చేస్ చేశానండి. అలానే ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ కూడా నేను మీషో నుండి పర్చేస్ చేశాను. వీలైతే వీటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి మీరు. డైరెక్ట్గా మీరు మీషో నుండి పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను. చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఎక్కువగా కిచెన్లోకి యూజ్ చేసేవి ఏంటంటే ఈ ప్యాన్స్ కదా అండి. సో నాన్ స్టిక్వి తెప్పించారు. ఇవి ఏంటంటే టోటల్గా మనకి 5 సెట్స్ అయితే వస్తాయి. సో అవన్నీ కూడా చూస్తాను. అన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో వచ్చాయండి. సో ఒకటి వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుందండి, ఈ సైజులో వస్తుంది. ఇది కంప్లీట్గా నాన్ స్టిక్తో అయితే వచ్చింది. రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉందండి. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒకటండి. ఇది కొంచెం మనకి దీంతో కంపేర్ చేస్తే కొంచెం డీప్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి అన్నీ కూడా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. కొంచెం ప్యాంట్ టైప్ అయితే ఉంటుందండి. సో ఫ్రైస్కి అలా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. సో ఇలా ఉంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి అంటే కర్రీస్కి అలా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంది. క్వాలిటీ కూడా మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను, చూడండి. కంప్లీట్గా నాన్ స్టిక్ వండి ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే తెప్పించాను. ఇది వచ్చేసి మనకి దోశ ప్యాన్ అండి. ఇలా అయితే వచ్చింది. సో దీని హ్యాండిల్ వచ్చేసి ఇందులో ఉంది, అంటే బాక్స్లో ఫిట్ అవ్వదు కాబట్టి ఇలా మనకి సపరేట్గా అయితే వచ్చింది. సో ఇలా మనకి టోటల్గా 5 పీసెస్ వస్తాయండి. ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్గా ఉంది. నేను స్క్రీన్ పైన ఇచ్చాను, చూడండి. సో రీజనబుల్ ప్రైస్లో మనకి ఇలా టోటల్గా 5 పీసెస్ అయితే వస్తాయి. సో మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. వన్ వచ్చేసి ఈ బాక్సెస్ అయితే తెప్పించానండి. ఇవి మనకి ఈ 2 పీసెస్కి కలిపి ప్రైస్ వచ్చేసి నేను స్క్రీన్ పైన ఇచ్చాను, చూడండి. చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి ఇలా 2 బాక్సెస్ అయితే వస్తాయి. సో ఇది ఫస్ట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇందులో ఏంటంటే మనకి ఇలా 4 పార్టీషన్స్ అయితే వస్తాయి. కంప్లీట్గా ప్లాస్టిక్తో వచ్చింది. మంచి ప్లాస్టిక్ అండి, చాలా హార్డ్గా అయితే ఉంది. సో ఇలా మనకి 4 పార్టీషన్స్ వస్తాయి. దీనికి వచ్చేసి లిడ్ మనకి ఇలా అయితే వస్తుందండి. ఈ 4 పార్టీషన్స్కి మనకి ఇలా సపరేట్గా అయితే ఇచ్చారు. ఇలా సపరేట్గా ఓపెన్ చేయొచ్చు 4 పార్టీషన్స్కి కూడా. సో ఇది వచ్చేసి మనకి మెయిన్గా దేనికి యూజ్ అవుతుందంటే అంటే పల్సెస్ అలా వేసుకోవడానికి. అంటే మనము డిఫరెంట్ ఉంటాయి కదా మన దగ్గర. సో కందిపప్పు, పెసరపప్పు ఇలాంటివి చాలా ఉంటాయి కదా. సో అలాంటివి మనము ఇలా డిఫరెంట్ పార్టీషన్స్ లాగా ఇందులో వేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే ఏదైనా మీరు బయటకల్లా వెళ్ళినప్పుడు క్యారీ చేయాలనుకుంటే మీరు ఆ 4 ఇంగ్రీడియంట్స్ కూడా మీరు ఇందులో పెట్టేసుకొని మీరు తీసుకెళ్ళిపోవచ్చు. అలా యూజ్ చేయొచ్చు. లేకపోతే ఇంకా మనము ఇంకా స్పైసెస్ ఉంటాయి కదా, స్పైసెస్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలాచి, ఇంకా సాజీరా ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాంటి స్పైసెస్ పెట్టుకోవచ్చు. ఇంకా సాల్ట్, ఇంకా కారం ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. సో మల్టీపర్పస్ అండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా, మెయిన్గా డ్రై ఫ్రూట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇలా మనకి 4 పార్టీషన్స్ ఉన్నాయి కదా, మనం ఇందులో కాజు, బాదం, పిస్తా ఇలాంటివి పెట్టేసుకొని మనం టేబుల్ పైన పెట్టుకున్నట్టయితే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా మనకి టోటల్గా ఇలా 2
బాక్సెస్ అయితే వస్తాయి. చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో మీరు ఎలా అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చండి. చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. సో మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ స్టీల్ బౌల్స్ అయితే తెప్పించానండి. మనకి ఇలా క్యాప్స్తో సహా వస్తాయి. ఇవి టోటల్గా మనకి 5 పీసెస్ అండి, 5 సైజెస్లో అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా స్మాల్ సైజ్ వస్తుంది, మంచి స్టీల్ అండి, చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా. సో ఇలా మనకి స్మాల్ సైజ్ వస్తుంది. దీనికి కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా మనకి ఇలా ఇచ్చారండి. ఇలా అయితే ఉంటుంది. సో ఫస్ట్ సైజ్ ఇలా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకి, సో అన్నీ కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇలా డిఫరెంట్ సైజెస్లో మనకి వస్తాయి. చాలా బాగున్నాయి, క్వాలిటీ అంతా కూడా రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా అయితే ఉన్నాయండి. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం. అంటే మీషోలో ఇలాంటివి ఎప్పుడు పర్చేజ్ చేయలేదు, ఎలా ఉంటుందో ట్రై చేసి చూద్దాం అనేసి అయితే తెప్పించాను. నాకైతే ఓకే వర్త్ అనిపించిందండి. రీజనబుల్ ప్రైస్లో మనకి ఇలా 5 సెట్స్ అంటే ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. సో విత్ ఇంకా మనకి ఇలా లిడ్స్తో సహా వచ్చాయండి. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. సో మీకు నచ్చినట్టయితే పర్చేజ్ చేసుకోవచ్చు అండి, బాగున్నాయి. వచ్చేసి ఇది ఒకటి తెప్పించానండి. అంటే టబ్ లాంటిది, మనము గిన్నెలు అలా వాష్ చేశాక మనము వేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఉంది కదా అండి, ట్రే వస్తుంది. సో ఈ ట్రే పైన మనం ఇది అంటే కొందరేమో బయట వాష్ చేస్తూ ఉంటారు, కొందరేమో ఇంట్లోనే సింక్ దగ్గర వాష్ చేస్తూ ఉంటారు కదా. సో సింక్లో మీరు వాష్ చేసుకున్నప్పుడు పైన ప్లాట్ఫామ్ మీద పెట్టినప్పుడు వాటర్ డ్రాప్స్ అన్నీ కూడా మనకి ప్లాట్ఫామ్ మీద పడిపోయి అంటే వైట్గా అయిపోవడము ఇలా ఉంటుంది కదా. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మనకి ఇలా కింద ఇలా అయితే ఇచ్చారండి. ఇది చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది. సో దీనిపైన మనం ఇలా పెట్టేసినట్టయితే ఇందులో మనము అంటే ప్లేట్స్ ఏవైనా కానీ మనం వాష్ చేసేస్తూ ఉంటాం కదా. సో వాటర్ అనేవి మనకి ప్లాట్ఫామ్ మీద పడిపోకుండా ఇందులోకి వచ్చేసి ఇలా బయటకు వచ్చేస్తాయండి. ఇది మనం ఇలా బయటికి అంటే సింక్ దగ్గర పెట్టామనుకోండి, డైరెక్ట్ ఇందులోంచి మనకి సింక్లోంచి పడిపోతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి స్పూన్స్ అలా వేసుకోవడానికి ఇచ్చారు. చూస్తున్నారా, లోపల వచ్చేసి ఇలా హోల్స్ అయితే ఉన్నాయి. ఇది మనం జస్ట్ ఇలా సైడ్కి ఇలా హోల్ చేసుకోవచ్చు అండి, ఎటువైపు అయినా కానీ మనం హోల్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అనిపించిందండి. సో మనకు ప్లాట్ఫామ్ అనేది చాలా నీట్గా ఉంటుంది, వాటర్ పడకుండా ఉంటుందండి. చాలా యూస్ఫుల్గా ఉంది. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి. క్వాలిటీ వైజ్ అంతా కూడా నాకు ఓకే అనిపించిందండి. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. సో ఇలా అయితే ఉంటుంది ప్రోడక్ట్ వచ్చేసి ఇది తెప్పించానండి. ఇదేంటంటే మనము ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఇది మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుందంటే, మనము మనకు మెయిన్గా అవసరం ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం ఇందులో అయితే పెట్టుకోవచ్చు అండి. సో ఇలా బాక్సెస్ వస్తాయండి మనకు, ఈచ్ దాంట్లో మనకి 6 అయితే వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా టోటల్గా 6 వస్తాయి. బ్లాక్ అండ్ ఇంకా గ్రే కలర్ కాంబినేషన్లో ఉంది. సో పైన ఒక స్టెప్ వస్తుంది, కింద ఒక స్టెప్ వస్తుందండి. సో ఇందులో ఏంటంటే మీరు స్పైసెస్ అయినా కానీ, ఇంకా సాల్ట్, ఇంకా పెప్పర్ ఇలాంటివి ఏవైనా కానీ మీరు పెట్టుకోవచ్చు అండి. సో దీనికి ఇలా మనకి లిడ్ అనేది అయితే వస్తుంది. లిడ్కి మనకి ఇలా ఓపెన్ చేసేలా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇటువైపు వచ్చేసి స్మాల్ సైజ్ హోల్స్ వస్తాయి, ఇటువైపు కొంచెం బిగ్ సైజ్ హోల్ వస్తుంది. సో మీకు ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్ అంటే మీరు పెట్టుకునే ఇంగ్రీడియంట్ బట్టి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా అంటే మనకి సాల్ట్ లాంటివి, పెప్పర్ లాంటివి రావాలనుకుంటే మనం ఇది యూజ్ చేయొచ్చు అండి. లేదంటే మనం డైరెక్ట్ క్యాప్నైనా కానీ ఓపెన్ చేసుకోవచ్చు ఇలా. సో ఇలా క్యాప్ అయినా కానీ ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు అండి. సో మెయిన్గా మనకి ఇది కిచెన్లోకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకటే దాంట్లో కావాలి, ఎక్కువగా వెతుక్కోకుండా ఇలా అన్నీ ఒకే దాంట్లో ఉండాలనుకుంటే మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇలా మనం రొటేట్ చేసుకోవచ్చు కూడా దీన్ని. సో కింద వచ్చింది కదా బేస్, ఇలా మనం రొటేట్ చేసుకోవచ్చు దీన్ని. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, క్వాలిటీ కూడా మీకు తెలుస్తుంది కదా. ఒక 2 అయితే ఓపెన్ చేశాను. ఇలా గ్రే అండ్ ఇంకా వైట్ కలర్తోనైతే వస్తాయి మనకి. మల్టీపర్పస్ అండి. ఇంకా మీరు ఇందులో డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకోవచ్చు. ఇంకా చెప్పాను కదా, స్పైసెస్ అయినా ఏవైనా కానీ మీకు ఇందులో పెట్టుకోవచ్చు అండి. బాగుంది ఇది క్వాలిటీ కూడా. సో మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. కింద వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి. సో మీరు జస్ట్ ఇలా డైనింగ్ టేబుల్ పైన కూడా మీరు పెట్టుకోవచ్చు అండి. మీకు అంటే మెయిన్గా కావాలనుకుంటే మనం చట్నీస్ కూడా పెట్టుకోవచ్చు. స్మాల్ అంటే కొంచెం క్వాంటిటీ మనకు కావాలి అనుకుంటే మనం ఇందులో చట్నీస్ కూడా పెట్టుకోవచ్చు. 1 సైడ్ డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. ఇంకా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి. బాగుంది ఇది కూడా. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి. ఇదైతే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అందరికీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ మీరు పిక్చర్ చూసినట్టయితే మీకు అర్థమవుతుందండి. ఇలా మనం అంటే వంట కుకింగ్ చేస్తూ ఉంటాం కదండి. సో లిడ్ తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం, వాటర్ అనేది మనకి ప్లాట్ఫామ్ మీద పడిపోతూ ఉంటుంది. అలానే మనము గరిటె కూడా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. సో అలా మనం పెట్టకుండా మనం ఇక్కడ ఒకటే దాంట్లో మనం ఇలా సపరేట్గా పెట్టేసుకోవచ్చు. వచ్చేసి మనకి ఇలా స్టీల్తోనైతే వస్తుందండి. వన్ సైడ్ వచ్చేసి ఇలా మనకు కొంచెం బిగ్ సైజ్లో వస్తుంది, వన్ సైడ్ స్మాల్ సైజ్లో వస్తుందండి. సో దీన్ని మనం ఇలా ఫిట్టింగ్ చేసుకోవాలండి. మనకి అంటే స్క్రూ వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్క్రూతోని మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇటువైపు మనము స్పూన్స్ లాంటివి పెట్టేసుకోవచ్చు అండి కుకింగ్ చేసేటప్పుడు. ఇటువైపు లిడ్ పెట్టుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్. సో మంచి స్టీల్తో ఉంది, చాలా స్టాండర్డ్గా ఉంది, క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుందండి. సో మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది పిక్చర్ చూసారు కదా, మనకి ఇలా అయితే వస్తుంది. వన్ సైడ్ స్పూన్ పెట్టుకోవచ్చు, లిడ్ పెట్టుకోవచ్చు. సో మీకు కిచెన్ అంతా కూడా నీట్గా ఉండాలి, బాగుండాలి అనుకుంటే మీరు ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ పర్చేస్ చేసుకున్నట్టయితే చాలా నీట్గా ఉంటుంది. మనకు కూడా కొంచెం పని అనేది తక్కువగా అయితే ఉంటుందండి. ప్రోడక్ట్ వచ్చేసి ఇదైతే తెప్పించాను. ఇది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇలా ప్లాస్క్ అయితే వస్తుందండి, మనకి విత్ క్యాప్తోనైతే వస్తుంది. అంటే కప్ అండి, ఇది చూస్తున్నారు కదా, ఇలా కప్ టైప్ వస్తుంది. లోపల వచ్చేసి మనకి స్టీల్ వస్తుంది. సో ఇందులో ఏంటంటే ఓన్లీ మనము అంటే టీ, కాఫీ ఇలాంటివి కాకుండా మనము కూల్గా అంటే వాటర్ అలా కూడా మనం పెట్టుకోవచ్చు అండి. అంటే మనము అంటే కాఫీ, టీ పెట్టుకుంటే ఎంతైతే అంటే ఒక 1 అవర్ తర్వాత ఎంతైతే వేడిగా అయితే ఉంటాయో అలానే మనము కూల్ వాటర్ అలా పెట్టేసుకున్నా కానీ మనకు అలానే ఉంటాయి. సో ఎలా అయినా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే వస్తుంది. సో మీ అందరికి తెలిసే ఉంటుంది కదా ఎలా వస్తుంది అనేది. సో నార్మల్గా ప్లాస్క్లో అయితే మనకి ఇలా అయితే ఉంటుంది. సో దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఏం లేదండి, జస్ట్ ఇలా మనకి కప్ వస్తుంది. సో ఇలా మనకి 2 కప్స్ అయితే వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా 2 కప్స్ వస్తాయండి. సో మీరు ఎటైనా బయటికల్లా వెళ్ళినప్పుడు, ట్రిప్స్కైనా కానీ ఏదైనా మీరు వెళ్ళినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎటు వెళ్ళినా కానీ మీరు క్యారీ చేయొచ్చు అండి. జస్ట్ ఇలా పెట్టేసుకొని వెళ్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి 500 ml ఉంటుంది. ఇక్కడ ఇచ్చారండి 12 అవర్స్ హాట్ ఉంటుంది, ఇంకా 12 అవర్స్ కోల్డ్ అయితే ఉంటుంది. సో మీరు ఎలా అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. బాగుంది ఇది ప్రోడక్ట్. ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి. ఇదేంటంటే మీకు బయట గార్డెన్, లాన్ లాగా ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఇదేంటంటే మనము అంటే పైప్కి కనెక్ట్ చేసుకున్నట్టయితే, ఇది ఇక్కడ మనం పైప్కి కనెక్ట్ చేసుకున్నట్టయితే జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ షవర్ టైప్ వస్తుందండి. సో ఇది ఏంటంటే మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అండి. వాటర్ మీకు ఎలా రావాలి అనుకుంటే అలానే వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ షవర్ ఉంది అంటే షవర్ టైప్ వస్తుంది. నెక్స్ట్ ఫుల్ అని ఉంది, ఫుల్గా వచ్చేస్తుంది. సో ఫ్లాట్, ఇంకా వర్టికల్, సెంటర్ ఇలా అయితే ఉన్నాయండి ఆప్షన్స్. సో మీరు జస్ట్ ఇది రొటేట్ చేసేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుందండి, మల్టీపర్పస్. సో ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ కూడా, యూస్ఫుల్గా ఉంటుంది. వచ్చేసి ఈ 2 ప్రోడక్ట్స్ అండి. అంటే ఈ 2 ప్రోడక్ట్స్కి కలిపి మనకి ప్రైస్ ఎంత అనేది నేను స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. సో ఇదేంటంటే మనము ఇందులో ఆనియన్స్ అయినా అంటే సలాడ్కి బాగా యూజ్ అవుతుందండి. సో ఏవైనా కానీ మనకు అంటే చిన్న చిన్నగా కట్ అవ్వాలి అనుకుంటే మీరు జస్ట్ ఇందులో పెట్టేసుకొని, చూస్తున్నారు కదా లోపల వచ్చేసి ఇలా ఉంటుంది. ఇదంతా కూడా మనం ఫిక్స్ చేసుకోవాలండి. సో ఇలా ఫిక్స్ చేసుకోవాలి. దీనికి ఫిక్స్ చేసుకొని మనం ఇందులో మీరు ఏవైతే కట్ చేయాలనుకుంటున్నారో అవి ఇందులో పెట్టేసుకొని మనం జస్ట్ దీన్ని పుల్ చేసినట్టయితే ఈ లోపల రొటేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, సో ఇలా రొటేట్ అవుతుందండి. నేను కరెక్ట్గా ఫిక్స్ చేయలేదు, జస్ట్ చూపిస్తున్నాను మీకు. చూస్తున్నారు కదా, ఇలా రొటేట్ అవుతుంది. దీనివల్ల చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి మనకి కిచెన్లో. నార్మల్గా ఇవి అంటే ఎప్పటి నుండో వస్తున్నాయి, మీ అందరికి కూడా ఐడియా ఉండే ఉంటుంది, కానీ చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి. సో దీంతో పాటు మనకి ఇది కూడా వస్తుంది. సో ఇదేంటంటే మనము నట్స్ అలాంటివన్నీ కూడా ఇందులో వేసుకొని మనం క్రష్ చేసుకోవచ్చు అండి. జస్ట్ ఇలా అంటే మనకి చిన్న చిన్నగా మనం కట్ చేయడానికి వీలుగా ఉండదు, అప్పుడప్పుడు మనకి ఫింగర్ కూడా కట్ అయిపోతూ ఉంటుంది కదా. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఇందులో జస్ట్ డ్రై ఫ్రూట్స్ అలా పెట్టేసుకొని జస్ట్ ఇలా అంటే క్రష్ అయిపోయి వస్తుంది మనకి. చాలా బాగుందండి, మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా 2 ప్రోడక్ట్స్ కలిపి మనకి ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ గా అయితే ఉంది. చూస్తున్నారు కదా, మనకి ఇలా టోటల్ గా 4 బాక్సెస్ అయితే వస్తాయి. యాక్చువల్గా 5 వచ్చాయండి. ఇక్కడ వచ్చేసి మనకి పైన 3 ఉన్నాయి, కింద వచ్చేసి 2 వచ్చాయి. ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు.
సో ఇవి కూడా క్వాలిటీ చాలా చాలా బాగున్నాయండి. అంటే మనకి టప్పర్వేర్ క్వాలిటీ ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, 2 వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చాయండి. సో ఇవి ఏంటంటే మీరు అంటే ఆఫీస్కి అలా వెళ్ళినప్పుడు మీరు ఫుడ్ క్యారీ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మిగతా వచ్చేసి ఇలా మనకి స్మాల్ సైజులో అయితే ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటాయి. సో మీరు ఏంటంటే ఇవి అలా కూడా కాకుండా జస్ట్ ఇంట్లో కిచెన్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటాయి. సో ఏమైనా కొన్ని తక్కువ క్వాంటిటీ ఏమైనా పెట్టుకోవాలి, స్టోర్ చేసుకోవాలనుకుంటే మీరు ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి మనము బటర్ మిల్క్ వాటి కోసం యూజ్ చేసుకోవచ్చు, జ్యూసెస్ అలా పోసుకోవడానికి యూజ్ చేయొచ్చు. సో మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు అండి వీటిని మనము. క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, సో టోటల్గా మనకి ఇలా డిఫరెంట్ షేప్స్లో అయితే వచ్చాయి. సో ఇంకొకటి వచ్చేసి ఇలా అయితే ఉందండి, స్మాల్ సైజ్లో వచ్చింది. సో ఇలాంటివి ఏంటంటే మనము పిల్లలకి స్నాక్స్ అలా పెట్టడానికి అలా కూడా యూజ్ అవుతాయండి, ఇలాంటి చిన్న బాక్సెస్. సో నాకైతే ఈ క్వాలిటీ చాలా బాగా నచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇందులో మీరు పిక్చర్స్లో చూసినట్టయితే మనకి అంటే జ్యూసెస్ అయినా మనం పోసేసుకోవచ్చు ఇందులో, మిల్క్ షేక్ అయినా కానీ లేకపోతే ఏమన్నా ఇంకా డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏవైనా కానీ మీరు స్టోర్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. వచ్చేసి బ్యూటిఫుల్ బాక్సెస్ అండి, నాకు చాలా బాగా నచ్చాయి. జూట్తో ఉంటాయి ఇవి స్టోరేజ్ బాక్సెస్. సో చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. సో కంప్లీట్గా మనకి జూట్తోనైతే వస్తుంది. ఇలా ఓపెన్ చేస్తే చూడండి, లోపల వచ్చేసి ఇలా ఉంటుంది. సో షేప్ అంటే మనకి అఫ్ కోర్స్ ఇలానే ఉంటుంది. మీరు ఇలా లిడ్ పెట్టేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అనేది. సో ఇలా చూస్తున్నారు కదా, చాలా క్వాంటిటీ మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇది మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు. మీరు అంటే హాల్లో అయినా కానీ యూజ్ చేయొచ్చు, అంటే జస్ట్ మనము టేబుల్స్ పైన ఇంకెక్కడైనా కానీ మనం ఇలా పెట్టేసుకొని ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ మనం నార్మల్గా టీపై పైన అలా పెడుతూ ఉంటాం కదా. సో అలా కాకుండా మనం జస్ట్ ఇందులో వేసేసుకోవచ్చు అండి. సో ఇందులో వేసుకుంటే మనకు గుర్తు కూడా ఉంటుంది ఎక్కడ పెట్టాం ఏంటి అనేది, అంతా కూడా మనం సర్చ్ చేసుకోకుండా ఏది ఉన్నా కానీ జస్ట్ మీరు తీసుకొచ్చి ఇందులో పడేసుకుంటే మీకు ఈజీగా దొరికిపోతాయండి ఎలాంటి ఐటమ్స్ అయినా కానీ. సో ఇలా మనకి 2 అయితే వస్తాయి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మంచి బిగ్ సైజ్లో ఉంది. ఇలా అయితే వస్తుందండి, మంచి బిగ్ సైజ్లో ఉంటుంది. ఇది చాలా క్వాంటిటీ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా లేకపోతే మనము ఇంకా బాగుండాలి అనుకుంటే డ్రెస్సింగ్ టేబుల్ ముందట కూడా మనం పెట్టుకోవచ్చు అండి. సో ఇందులో అన్ని వేసేసుకోవచ్చు, మనకి కావాల్సిన మేకప్కి సంబంధించిన ఐటమ్స్ అయినా కానీ ఇంకేవైనా కానీ మనం పెట్టుకోవచ్చు. సో మల్టీపర్పస్ అండి, కిచెన్లో యూజ్ చేయొచ్చు, ఎలా అయినా కానీ యూజ్ చేయొచ్చు. చూడడానికి కూడా లుక్ వైజ్గా మనకి చాలా బాగున్నాయి, చాలా నీట్ ఫినిషింగ్తో ఉన్నాయి, బాగున్నాయండి. సో మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. వన్ వచ్చేసి ఇవి ఏంటంటే మనము వాల్కి హ్యాంగ్ చేసుకునేలాగా తెప్పించాను. అంటే మెయిన్గా బాత్రూమ్స్లలో జస్ట్ మనకి ఇలా 2 స్టెప్స్ వస్తాయండి. ఇలాంటిది ఇంకొకటి కూడా వస్తుంది. మనం బాత్రూంలో కార్నర్స్కి అలా మనము ఇది ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, అంటే సోప్స్ అయినా కానీ లేకపోతే ఇంకా షాంపూ, కండిషనర్స్ ఎలాంటి ఐటమ్స్ అయినా కానీ మీరు ఇలా పెట్టేసుకోవచ్చు. మనకి స్క్రూస్ కూడా వచ్చాయండి, హ్యాంగ్ చేయడానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా వచ్చాయి. ఇలా మనకి స్క్రూస్ అన్నీ వచ్చాయి. సో ఇలా మనకి 2 వస్తాయండి. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. మీరు చూస్తున్నారు కదా, ఇలా వస్తాయి. అంటే ఇలా 2 స్టెప్స్ లాగా మనం కార్నర్కి పెట్టేసుకోవచ్చు. మీరు ఒకసారి పిక్లో చూడండి, మీకు అర్థమవుతుంది. కింద లింక్స్ ఇచ్చాను కదా, క్లిక్ చేసి చూడండి ఎలా పెట్టాలనేది మీకు అర్థమవుతుందండి. సో ఇలా మనం కార్నర్కి ఇలా ఫిక్స్ చేసుకున్నట్టయితే మనం ఇలా ఏవైనా కానీ పెట్టేసుకోవచ్చు. ఇంకా మీరు అంటే బాత్రూంలోనే కాకుండా మీరు కిచెన్లో కూడా వీటిని ఫిక్స్ చేసుకున్నట్టయితే మీరు అన్ని స్పైసెస్ ఏవైనా కానీ మీరు ఇందులో పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. సో ఇంకా రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా అయితే ఉంది. వచ్చేసి ఇది ఒక ర్యాక్ అయితే తెప్పించాను. యాక్చువల్గా ఇది మనం ఫిక్స్ చేసుకోవాలండి. ఇలా అయితే వస్తుంది. సో సైడ్కి మనం ఇలా పెట్టేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. సో ఇది మనము టోటల్గా 3 అయితే వస్తాయండి పార్టీషన్స్, మనకి చూపిస్తాను మీకు. సో ఇలా మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇలా 3 వస్తాయండి. కింద ఇంకొకటి ఉంది, నేను ఫిక్స్ చేయలేదు, జస్ట్ చూపిస్తున్నాను మీకు అంతే. సో ఇందులో ఏంటంటే ఇది కూడా మనం మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా మనకి హోల్స్ టైప్ వస్తుంది. కిచెన్లో ఏంటంటే మనం పొటాటోస్ అయినా ఆనియన్స్ అయినా ఇంకా అలాంటివన్నీ ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకా వేరే ఐటమ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అండి, బాగుంటుంది ఇది.
సో క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంది. ఇలా మనకి 3 స్టెప్స్ అయితే వస్తుందండి. వీలైతే నేను పిక్ కూడా యాడ్ చేస్తాను. సో వచ్చేసి ఇలా అయితే ఉందండి, చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ యూజ్ అవుతుందండి. సో మీరు కిచెన్లో ఐటమ్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా మీరు బెడ్రూమ్లో అయినా కానీ, హాల్లో అయినా కానీ, ఎక్కడైనా మనం ఇది ఫిక్స్ చేసేసుకొని ఇందులో మీకు ఇంపార్టెంట్ పేపర్స్ అయినా ఏవైనా కానీ పెట్టుకోవచ్చు. బాగుంటుంది ఇది. కదా అండి, మీషో అని తెప్పించిన బ్యూటిఫుల్ కిచెన్ ఐటమ్స్ అన్ని కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి. సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.